హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు కేబీఆర్ఎస్ భీమవరం. మీరు చూస్తున్న ఈ ఐటెం వచ్చేసి ఇమ్రానిక్ లేటెస్ట్ అప్డేట్ అండి. ఆల్రెడీ మనం ప్రీవియస్ వీడియోలో యాంప్లిఫైర్ చేసాము. ఇప్పుడు అది వచ్చేసి ఇమ్రానిక్ కిట్ అనేది టైట్ అవ్వడంతో మళ్ళీ కొత్తగా అప్డేట్ చేసి కంపెనీ వాళ్ళు అయితే మళ్ళీ రీలాంచ్ చేశారు. ఆల్రెడీ మన వీడియోస్లో చూశారు యాంప్లిఫైర్స్ అనేది. ఆ మోడల్ అనేది సేమ్ ఉండగా ఇంకొక మోడల్ వచ్చేసి డిస్ప్లే చిన్నది చేసి మదర్ బోర్డ్ అనేది సేమ్ అయితే ఇవ్వడం జరిగింది. దాంతోపాటు హెచ్డిఎంఐ ఇన్పుట్స్, ఏఆర్సి అవుట్ అనేది కూడా ఈ యొక్క ఇమ్రానిక్ కిట్లో అయితే మనకి అవైలబుల్గా ఉంది ఫ్రెండ్స్. ఇప్పుడైతే మనకి స్టాక్ అయితే ఫుల్గా అయితే మనకి అవైలబుల్గా దొరుకుతున్నాయి. ఎవరికైనా కావాలంటే మమ్మల్ని సంప్రదించండి. మాది కేబీఆర్ఎస్ భీమవరం. అలాగే ఈ వీడియోలో మీకు పూర్తిగా డీటెయిల్స్ అనేది అంటే అన్బాక్సింగ్ వీడియోనండి. ఇది వచ్చేసి మనం యాంప్లిఫైర్ చేసినప్పుడు దీని గురించి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది వచ్చేసి అన్బాక్సింగ్లో మనకి ఏమేమి ప్రొవైడ్ చేస్తున్నారు కూడా మీకు వివరంగా చూపిస్తాను. అలాగే వీడియోలోకి వెళ్ళే ముందు నాది ఎప్పటిలాగే చిన్న రిక్వెస్ట్ అండి. కొత్త వాళ్ళు ఎవరైనా మన వీడియో చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు వీడియో ఓపెన్ చేయగానే లైక్ చేస్తే నాకు బూస్టప్లో ఉంటుంది ఫ్రెండ్స్. మరెన్నో వీడియోస్ మీ ముందుకు తీసుకొస్తాను. అలాగే కొత్త కొత్త ప్రోడక్ట్స్ కూడా అన్బాక్సింగ్ వీడియోలో మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. TX110S అంటే స్మాల్ డిస్ప్లే అయితే ప్రొవైడ్ చేశారు. ఇది వచ్చేసి లేటెస్ట్ అప్డేట్ అండి. మీరు చూపిస్తాను మీకు ఇందులో ఏమేమి ప్రొవైడ్ చేశారో ఏంటో కూడా మీకు వీడియోలో చూపిస్తాను. చూడొచ్చు, సేఫ్ కోసం ఆల్రెడీ పెట్టారు. ఇది వచ్చేసి మెయిన్ డిస్ప్లే. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదండి, మెయిన్ డిస్ప్లే అయితే ఈ విధంగా అయితే ప్రొవైడ్ చేశారు కంపెనీ వాళ్ళు. చిన్న డిస్ప్లేలో అంటే పెద్ద డిస్ప్లేలు ఇంట్రెస్ట్ లేని వాళ్ళకి ఈ చిన్న డిస్ప్లే అనేది ప్రొవైడ్ చేశారు. అలాగే దీంతోపాటు ఒక రిమోటు చూడొచ్చు, ఇమ్రానిక్ కిట్ రిమోటు. ఆల్రెడీ ఇది వచ్చేసి మదర్ బోర్డు, మెయిన్ మదర్ బోర్డు. ఈ 3 మోడల్స్ సేమ్ మదర్ బోర్డు అండి. ఇవే మదర్ బోర్డు అనేది ఇవ్వడం జరుగుతుంది ఈ 3 మోడల్కి. ఇంకొక మోడల్ ఉంది, అది ఏమన్నా డిఫరెంట్గా చేంజ్ చేసారమ్మో చూద్దాం. ఇది వచ్చేసి మీకు FR6311 ఐసీ డిఎస్పి ఐసీ తోటి రన్ అవుతుంది. అలాగే దీనికి సంబంధించిన కొన్ని స్విచ్చెస్, అలాగే ఇది వచ్చేసి బ్యాక్ ప్యానల్, అలాగే దీనికి సంబంధించిన USB సాకెట్, దీనికి సంబంధించిన కేబుల్స్, దీనికి సంబంధించిన ఎన్కోడర్, బ్యాక్ స్క్రూస్. ఓకే ఫ్రెండ్స్, ఇవి అయితే ప్రొవైడ్ చేశారు. ఈ యొక్క TX మోడల్ నెంబర్ TX110S. ఇది వచ్చేటప్పటికి S అంటే స్మాల్, దీనికి 110B అని ఇచ్చారు. అదంటే బిగ్ డిస్ప్లే. ఆల్రెడీ చూడొచ్చు, ఇది వచ్చేసి ఇది B మోడల్. ఆల్రెడీ మన వీడియోస్లో చూసారు మీరు. బిగ్ డిస్ప్లే ఉంటుంది. చూసారుగా ఫ్రెండ్స్, ఇది బిగ్ డిస్ప్లే, అది స్మాల్. ఇంకే వేరియేషన్ ఉండదండి. సేమ్ ఎలా అయితే ఇందులో ప్రజెంటేషన్ చేస్తుందో స్మాల్ డిస్ప్లేలో కూడా అలాగే ఉంటుంది. మదర్ బోర్డ్ అనేది సేమ్, డిస్ప్లే అనేది చేంజ్ చేశారు. మిగతా అన్నీ మీరు చూడొచ్చు సేమ్. ఏవైతే అందులో ప్రొవైడ్ చేశారో అన్నీ ఇందులో ప్రొవైడ్ చేశారు. ఓకే ఫ్రెండ్స్, తర్వాత మీకు హెచ్డిఎంఐని ప్రొవైడ్ చేశారు కంపెనీ వాళ్ళు. చూడొచ్చు, ఇందులో వచ్చేసి ఒక రిమోటు అండ్ ఇది వచ్చేసి చూసారు కదా హెచ్డిఎంఐ. 3 ఇన్పుట్స్, ఒక అవుట్పుట్ ఏఆర్సి. ఓకేనండి. అలాగే దీని డిస్ప్లే వచ్చేసి బిగ్ డిస్ప్లే ఇచ్చారు. ఇది కూడా పెద్ద డిస్ప్లే అనేది ప్రొవైడ్ చేశారు. మీరు చూడొచ్చు, బిగ్ డిస్ప్లే అనేది ప్రొవైడ్ చేశారు. ఓకే, దీనికి సేమ్ ఇంకా ఈ ఎన్కోడర్స్, కేబుల్స్ ఇవన్నీ సేమ్. వెనకాల స్లాట్ అంటే ప్యానల్ వచ్చేసి మీరు చూడొచ్చు, ఇక్కడ మదర్ బోర్డ్ ఫిట్టింగ్ చేసుకునేది. ఇక్కడ HDMI 1, 2, 3 HDMI అవుట్ ఏఆర్సి. ఇలా బ్యాక్ ప్యానల్ అనేది ఈ విధంగా ఉంటుంది. HDMI పోర్ట్స్ అనేది పైన ఫిట్టింగ్ చేసుకునేలాగా, కింద వచ్చేసి మదర్ బోర్డ్ ఫిట్టింగ్ అయ్యేలాగా. సో మీకు ఎలా ఫిట్టింగ్ అవుతుందంటే సో ఈ రకంగా ఫిట్టింగ్ అవుతుంది ఫ్రెండ్స్. చూసారు కదా,
ఈ వైరింగ్ అనేది మీకు ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. ఇక్కడ ఆప్షన్స్ అనేది యూఎస్బి, బీటీ, ఎఫ్ఎం, ఆక్స్, ఆప్టికల్, కోఎక్సెల్, ఏఆర్సి, హెచ్డిఎంఐ చూసారు కదండి. ఇది మనం వచ్చేసి ఫార్మాట్స్ మనం ఏం చేంజ్ చేసుకుంటున్నాం అవి అంటే డిటిఎస్, డాల్బేయా, లేదంటే AC3 లేదా PCM ఆ యొక్క డిస్ప్లే అవ్వడానికి ఈ ఐకాన్స్ అనేది ఉపయోగపడతాయి. ఇవి వచ్చేసి స్టీరియో కంటెంట్, మ్యూజిక్ కంటెంట్, మూవీ కంటెంట్, ప్రోలాజికల్ 2 కంటెంట్ చూసారు కదండి. ఇవి వచ్చేసి ఈక్వలైజర్స్. ఓకే ఫ్రెండ్స్, మొత్తం ఓవరాల్గా అయితే ఈ విధంగా ఉంటుందండి. ఓకే ఫ్రెండ్స్, మీరు చూడొచ్చు ఇది పెద్ద డిస్ప్లే, ఇది వచ్చేసి లేటెస్ట్ డిస్ప్లే అండి. సేమ్ మోడల్, మదర్ బోర్డ్ అనేది సేమ్ ఉంటుంది, ఆడియో క్వాలిటీ కూడా సేమ్, ఏమీ డిఫరెంట్ ఏమి ఉండదు. ఓన్లీ జస్ట్ చేంజ్ చేసింది ఏంటంటే చిన్న డిస్ప్లే, పెద్ద డిస్ప్లే, అది రెగ్యులరు, ఇది వచ్చేటప్పుడు లేటెస్ట్. ఈ రెండు మీకు కనెక్ట్ చేసి చూపిస్తాను. అలాగే ఈ యొక్క HDMI ఆల్రెడీ కనెక్ట్ చేశాను. ఇది వచ్చేసి సాఫ్ట్వేర్ డీయాక్టివేట్ అయింది. దానివల్ల ఏంటంటే ఇప్పుడు నేను సాఫ్ట్వేర్ అప్డేట్ చేస్తే ఈ యొక్క బోర్డ్ అనేది రన్ అవుతుంది ఫ్రెండ్స్. మనం ఏంటంటే దీనికి ఒక ప్రత్యేకంగా ఒక సాఫ్ట్వేర్ అనేది చేసుకోవాలి, అప్పుడే ఈ యొక్క HDMI అనేది వర్కబుల్ అవుతుంది. ఎందుకనంటే ఇది వచ్చేసి ఓల్డ్ అప్డేట్లో ఉన్నది. ఇదేంటంటే ఈ ప్రాసెస్లో మనం దీనికి అప్డేట్ చేసుకోవాలంటే సాఫ్ట్వేర్ అనేది డీయాక్టివేట్ అంటే సాఫ్ట్వేర్ అనేది ఇన్స్టాల్ చేసుకుంటే మనకి ఈ యొక్క HDMI బోర్డ్ అనేది ఉపయోగపడుతుందండి. అంటే ఇప్పుడు మనకి పంపించిన ప్రతి కిట్టు ఇలాగే చేసుకోవాలి. ఇది ఓల్డ్ వెర్షన్, ఇది లేటెస్ట్ వెర్షన్ ఫ్రెండ్. ఓకే ఫ్రెండ్స్, ఇది ఆల్రెడీ మనం చూసాం కాబట్టి ఇది నేను చూపించడం లేదు మీకు, ఓన్లీ దీనికి డిఫరెంట్ చూపిస్తున్నాను. మీకు ఇది ఆన్ చేసి చూపిస్తాను ఫ్రెండ్స్. ఇది మీకు ఈ కేబుల్స్ అనేది ఇలా కనెక్ట్ చేసుకోవాలి, చాలా జాగ్రత్తగా ఇన్సెట్ చేయాలి. దీన్ని మనకి ఇలా అయితే కనిపించదు కాబట్టి మీకు ఎలక్ట్రికల్ ప్యానల్ అనేది మీకు పెడతాను ఫ్రెండ్స్. చూడొచ్చు, జస్ట్ ఏదో ఒక ఎలక్ట్రికల్ ప్యానల్ మీకు కనిపించడం కోసం. ఓకే, ఇలా ఇన్సెట్ చేసిన తర్వాత జస్ట్ మనం ఇక్కడ నేను ఆల్రెడీ అడాప్టర్ అనేది కనెక్ట్ చేశాను. ఓకే ఫ్రెండ్స్, చూశారు కదండి, ఇలా చూడొచ్చు, మీరు కనిపిస్తుంది అనుకుంటున్నాను, నాకు పాసిబుల్ అవ్వడం లేదు, కదిలిపోతుంది. ఈ టైప్ చూడండి, చాలా ఎక్సలెంట్గా ఉంది లుక్ వేజ్గా కూడా. ఓకే ఫ్రెండ్స్, చూడండి డిస్ప్లే అనేది ఇలాగ ఉంటుంది. దీనికి డిఫరెంట్ ఏంటంటే ఇక్కడ మనకి స్టీరియో అని మ్యూజిక్ మోడ్, మూవీ మోడ్, ప్రోలాజికల్ మోడ్ అనేది ఇక్కడ పర్ఫెక్ట్గా ఇచ్చారు. అలాగే ఇక్కడ వచ్చేసి మనకి ఇక్కడ PCM, AC3, DTS, అలాగే ఇక్కడ PCM, డాల్బే, DTS ఇవ్వడం జరిగింది. ఈ కింద వచ్చేటప్పటికి USB, BT, FM, ARC, HDMI అనే ఒక ప్రింట్ అనేది రాలేదండి. ఇంకా మిగతాదంతా సేమ్, డిస్ప్లే సైజ్ కూడా చిన్నదిగా ఉంది. ఇది మనకి ఏమైనా ఆర్డర్స్ వస్తే మనకి క్లియర్గా అయితే నేను ఈ యాంప్లిఫైర్ రెడీ చేసిన తర్వాత దీని గురించి క్లియర్గా మీకు ఆర్డర్ టెస్ట్ ఇవన్నీ నేను చూపిస్తాను ఫ్రెండ్స్. దీనికి వచ్చేసి రిమోట్ అనేది 3 కిట్స్కి ఇదొక రిమోటే ప్రొవైడ్ చేశారు. అంతే ఫ్రెండ్స్, దీని గురించి కూడా నేను రిమోట్ గురించి కూడా ఎలా వాడాలి ఏంటో కూడా మీకు క్లియర్గా చెప్తాను. అలాగే దీనికి వచ్చేసి 50 అయితే dB వరకు వాల్యూమ్ అనేది ఇచ్చారు, ప్రతి ఛానల్కి 50 అనేది ఇచ్చారు. దీంట్లో ప్రోలాజికల్ కూడా చాలా ఎక్సలెంట్గా వస్తుంది. మీరు PCM అంటే ప్రోలాజికల్ యూట్యూబ్లో కానీ దేంట్లో యూజ్ చేసినా సరే చాలా ఎక్సలెంట్గా ఉంది ఫ్రెండ్స్. మనం దీనికి ఏమైనా యాంప్లిఫైర్ చేస్తే మటుకి నేను ఖచ్చితంగా దీని గురించి ఆడియో టెస్ట్ కూడా పెడతాను ఫ్రెండ్స్. అలాగే ఇప్పటిదాకా మనం సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇలాంటి కొత్త అప్డేట్స్ మీ ముందుకు తీసుకురావాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాగే నన్ను సపోర్ట్ చేస్తూ ఉంటే ఇంకా మరెన్నో వీడియోస్ మీ ముందుకు తీసుకొస్తాను ఫ్రెండ్స్. ఓకే అండి, బాయ్ అండి. మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను ఫ్రెండ్స్.